హాయ్ ఆల్. సో ఈ మధ్యకాలం చూస్తున్నాము లివర్ క్యాన్సర్ అనేది కంపేర్ టు 1990 ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. అండ్ ఇంతకుముందు ముఖ్యంగా ఇది ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఆర్ మద్యపానం ఎక్కువ ఆల్కహాలిక్స్ వాళ్ళకి ఎక్కువ చూస్తున్నాము. బట్ ఈ మధ్యకాలంలో ఏంటంటే ట్రెండ్ అనేది మారింది. సో వాటికి గల కారణాలు ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలో. నేను ఒక నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో లివర్ క్యాన్సర్కి చాలా రకాల కారకాలు ఉంటాయి. అందులో ఒకటి ఆల్కహాల్, ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్, అండ్ ఇంకోటి ఫ్యాట్ లివర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇప్పుడు ఎవరైతే మద్యం తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకు రిస్క్ అనేది ఉంటుంది. అందులో ముఖ్యమైనది వైరల్ హెపటైటిస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల, లైక్ ఉదాహరణకి హెపటైటిస్ బి ఆర్ సి వల్ల ఉంటుంది. బట్ ఇంకోటి మీకు తెలియాల్సిన సైలెంట్ కిల్లర్ అనేది ఫ్యాటీ లివర్. సో వాళ్ళు చూసారు సుమారు 10% మందికి ఈ ఫ్యాట్లో ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ అనేది వాళ్ళు చూసారు ప్రియో స్టడీస్లో. సో ఈ ఫ్యాటీ లివర్ ఎవరిలో చూస్తుంటామంటే ఒకరు వెయిట్ ఎక్కువ ఉండడం, ఓవర్ వెయిట్ కావచ్చు, ఒబిసిటీ కావచ్చు, అలాగే డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్ కావచ్చు, హై కొలెస్ట్రాల్ ఆర్ అన్కంట్రోల్ బీపీ ఉన్న వాళ్ళలో ఈ లివర్లో చేంజెస్ అనేది చూస్తుంటాము. సో ఇనిషియల్ ఏమవుతుందంటే ఫ్యాటీ లివర్ ఆ తర్వాత ఏమవుతుందంటే కొన్ని దీర్ఘకాలికంగా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. వాటిని స్టీటోహెపటైటిస్ అంటారు. ఆ తర్వాత స్కారింగ్ అయిపోతుంది. మనం దెబ్బ తగినప్పుడు మచ్చలుగా ఫామ్ అవుతుంది. అలాగే లివర్లో కూడా రిపీటింగ్ ఇంజరీ వల్ల స్కారింగ్ అనేది ఫామ్ అవుతుంది. వాటిని సిరోస్ అంటారు. ఈ సిరోస్ నుంచి క్యాన్సర్ అనేది రిస్క్ అనేది ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే కొంతమందికి ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో కొన్ని లక్షణాలు ఉన్నప్పుడు, లైక్ మైల్డ్ డిస్కంఫర్ట్ కావచ్చు, పుండడం కావచ్చు, అలాగే జౌండీస్ మైల్డ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని టెస్ట్ లైక్ అల్ట్రాసౌండ్ అవ్వచ్చు, ఎలిఫ్ట్ అనేది ఖచ్చితంగా చేసుకో ఉండాలి. సో టు కంక్లూడ్, లివర్ క్యాన్సర్ అనేది కేవలం ఆల్కహాలిక్లో కాదు, నాన్ ఆల్కహాలిక్ కూడా రిస్క్ అనేది ఉంటుంది, ముఖ్యంగా ఫ్యాటీ లివర్. సో ఇది మనం జీవన శైలి, మనం తీసుకునే ఆహారం కావచ్చు, ఫ్యాటీ ఫుడ్స్ కావచ్చు, ఎక్సర్సైజ్ సరిగా చేయకపోవడం, ఏమైనా ఫ్యామిలీస్ ఉండడం, సో అవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. సో టు ప్రివెంట్ ఎవరైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అల్ట్రాసౌండ్ ఎలిఫ్ట్ అనేది చేయించుకుంటే బెటర్. అలాగే హెల్తీ బ్యాలెన్స్ డైట్, ఎక్సర్సైజ్ అనేది, స్లీప్ అనేది, అలాగే కొన్ని సప్లిమెంట్స్, అన్నెసరీ సప్లిమెంట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లివర్లో మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. సో ఈ వీడియో నచ్చినట్లయితే యూ కెన్ like this channel, subscribe, and you can post in the comments.